హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డైరీస్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 కట్ కర్వ్ బ్యాంగిల్స్ అనేది తీసుకొని పింక్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేశాను. చేసి నేను చూపించే విధంగా ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్నాక మిడిల్లో వచ్చేసి 4mm రౌండ్ షేప్ పింక్ కలర్ కుందన్ని స్టిక్ చేయాలి. ఆ కుందనికి రౌండ్గా వచ్చేసి సిరామిక్ వైట్ కలర్ రౌండ్ షేప్ 3mm కుందన్స్ని స్టిక్ చేయాలన్నమాట. ఇలా స్టిక్ చేసుకున్నాక మళ్ళీ నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసి 8K ఐ షేప్ కుందన్స్, రాణి పింక్ కలర్ 8K ఐ షేప్ కుందన్స్ని నేను చూపించే విధంగా స్టిక్ చేయాలన్నమాట. సేమ్ ఇదే విధంగా ఈ ఫ్లవర్కి మిడిల్లో పెట్టాం కదా మనం ఫ్లవరు, దానికి అటు సైడు ఇటు సైడు సేమ్ అదే విధంగా స్టిక్ చేయాలి. ఇలా బ్యాంగిల్కి వచ్చేసి ఈ డిజైన్ అనేది 2 సైడ్స్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చూపించినట్లు ఇటు కూడా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఫ్లవర్ అనేది 2 ఫ్లవర్స్ ఇవి వస్తాయి అన్నమాట బ్యాంగిల్కి వచ్చేసి. మళ్ళీ ఈ ఫ్లవర్కి పక్కన ఇలా కాసుల్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. కాసులకున్న ఎడ్జెస్ని కట్ చేసేసి ఇలా నేను చూపించే విధంగా కాసుల్ని స్టిక్ చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఎండ్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటం వల్ల నేను ఈ బ్యాంగిల్స్ ఎలా తయారు చేశానో కూడా మీకు అర్థమవుతాయి. సేమ్ ఇటు సైడ్ కూడా ఫ్లవర్కి కాసుల్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. ఫ్లవర్కి అటు సైడు ఇటు సైడు ఇలా నేను చూపించే విధంగా కాసుల్ని స్టిక్ చేయాలి. కాసుల్ని ఇలా స్టిక్ చేసుకున్నాక ఈ మిడిల్ గ్యాప్లో గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. అప్లై చేశాక గ్లూ అనేది అక్కడ 3mm రౌండ్ షేప్ వైట్ కలర్ గ్లాసీ వైట్ కలర్ కుందని స్టిక్ చేయాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ గ్యాప్ ఉంది కదా, అక్కడ 4mm రౌండ్ షేప్ పింక్ కలర్ కుందని స్టిక్ చేశాను. వీటికి మిడిల్లో వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ అనేది 6 కట్ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసి 6 కట్ అనమాట. దానికి గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసి వాటికి కూడా కుందన్స్ని స్టిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ సైజ్ అనమాట, 2/4 సైజు. 2/4 సైజులో వచ్చేసి ఇది ఇంకొక మోడల్ అనమాట. దీనికి కూడా పింక్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేశాను. చేసి దీనికి స్క్వేర్ షేప్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట. రాణి పింక్ స్క్వేర్ షేప్ కుందన్స్ని నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలి. హాఫ్ బ్యాంగిల్కి హాఫ్ అనమాట ఇలా స్టిక్ చేసుకోవాలి. చేసుకున్నాక నేను చూపించే విధంగా ఇక్కడ స్క్వేర్ షేప్లో గ్లూ అనేది అప్లై చేసుకొని మిడిల్లో వచ్చేసి స్క్వేర్ షేప్ రాణి పింక్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. చేసుకొని చుట్టూ వచ్చేసి సిరామిక్ వైట్ కలర్ కుందన్స్ని 3mm రౌండ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేయాలన్నమాట. అటు సైడు ఇటు సైడు సేమ్ ఇదే ఫ్లవర్ని స్టిక్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైన్ మారుతుంది అనమాట. హాఫ్ వచ్చేసి బ్యాంగిల్కి ఒక డిజైను, హాఫ్ వచ్చేసరికి బ్యాంగిల్కి ఒక డిజైన్ వస్తుంది అనమాట. ఇలా డిఫరెంట్గా ఉంటుందని ఇలా డిజైన్ చేశాను. ఇక్కడ వచ్చేసి 8K ఐ షేప్ గ్లాస్ కుందన్స్ని వైట్ కలర్ గ్లాస్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట. ఈ విధంగా ఇవి వచ్చేసి నేను 20 పైర్స్ ఆర్డర్ చేశాను కదా, దాంట్లోనే ఈ సెట్స్ కూడా అనమాట. ఇక్కడ మిడిల్లో B7000 గ్లూ అనేది అప్లై చేయాలి. చేశాక 4mm రౌండ్ షేప్ పింక్ కలర్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట.
వీటికి వచ్చేసరికి గ్లాస్ కుందన్స్, వైట్ కలర్ 3mm గ్లాస్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, దీనికి కూడా గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ఇలా పేరప్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చినాయి. ఇవి కూడా ఆ 20 పైస్లోనే చేశాను అనమాట. ఈ బ్యాంగిల్స్ కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.